హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ వాణి. ఈరోజు చాలా సింపుల్గా కానీ హోటల్ స్టైల్ రుచితో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. అయితే ఆలోచించి ముందుగా 4 ఎగ్స్ తీసుకున్నాను నేను. చూడండి, ఎగ్స్ పైకి నీటిలో తేలితే అవి బాగాలేనట్టు, పూర్తిగా మునిగితేనే అవి మంచివి అని అర్థం. చూడండి, ఒకటి పైకి తేలుతుంది. 3 ఎగ్స్ చాలా బాగున్నాయి. ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాకి రెడీ చేసుకుంటున్నాను. మిక్సీలో 2 టమాటాలు అండ్ 4 పచ్చిమిర్చి, పండుమిర్చి తీసుకున్నాను. అండ్ తర్వాత ఉల్లిపాయలు ఎలా అంటే 2 తీసుకున్నాను. మీడియం సైజులోవి 2 తీసుకున్నాను. తర్వాత కొంచెం అల్లం, చిన్న ముక్క అల్లం తీసుకున్నాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు 5 తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు 1 స్పూన్ ధనియాలు తీసుకున్నాను. 1 స్పూన్ ధనియాలు వేసుకున్న తర్వాత 1 స్పూన్ అంటే 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా మిక్సీ పట్టేసాను. చూడండి, ఇలా ముద్ద తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుడ్లు రెడీ అయిపోయి ఉడికిపోయాయి. అవి ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు నచ్చితే ఘాట్లు పెట్టండి. మా మామయ్య వాళ్ళకి ఘాట్లు పెడితే ఇష్టం ఉండదు, అందువల్ల నేను ఘాట్లు పెట్టను. నీట్గా ఒలుచుకొని చూడండి, నేను ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను, అందువల్ల ఇవి నీట్గా వచ్చేస్తుంది. పెంకు చూడండి, అంటుకోకుండా మంచిగా వస్తుంది. కొంచెం ఉప్పు వేసుకుంటే బాగా వస్తుందండి. అన్ని గుడ్లు తీసేసాను, నీట్గా తొక్కలు తీసేసాను గుడ్లు అన్నిటికి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. మీకు సరిపడినంత ఆయిల్ వేసుకోండి, మీ ఇష్టం అది. అది మరుగుతూ ఉండగా ఇప్పుడు గుడ్లను వేయించేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి గుడ్లు. కొందరికి ఫ్రై చేసుకోకుండా కూడా ఇష్టం, బట్ ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలా ఫ్రై చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్లిప్ చేసుకుంటూ అన్ని సైడ్స్ నీట్గా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు వేసుకొని ఉప్పు కారం వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అవి వేగిపోయాయి కదా, పక్కన పెట్టుకొని కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకుని ఒక ఉల్లిపాయ, ఆల్రెడీ నేను మసాలా కూడా వేసాను కదా, ఎక్కువ వేసుకుంటే తీపి వచ్చేస్తుంది. 2 పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి.
నీట్గా వేగిపోయాయి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాను కూడా వేసేసుకుంటాం. వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంటే ఎలా అంటే ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు. మధ్య మధ్యలో అలా ఫ్లిప్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ప్యాన్ కంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను డ్రై రోస్ట్ చేసుకున్న మెంతులు, జీలకర్ర కొంచెం పౌడర్ చేసుకొని వేసుకున్నాను. ఇంకా కొంచెం మసాలా, తగినంత కారం, తగినంత ఉప్పు, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కలుపుకొని అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని తర్వాత కరివేపాకు వేసుకున్నాను టేస్ట్ కోసం. కొంచెం కరివేపాకు వేసుకొని అలా కలుపుతూ ఉండి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటుంటే ప్యాన్కి అంటుకుండా ఉంటుంది. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లు వేసేసుకోవాలి. ఎక్కువగా కలపకూడదు. 1 minute అలా ఇలా కలిపి దానికి అంటుకునే వరకు 5 minutes ఉంచితే కొంచెం మసాలా లోపలికి వెళ్తుంది. చూసారా, నీట్గా ఫ్రై అయిపోయే ఎగ్స్ అండ్ మసాలా. ఇప్పుడు సరిపడినన్ని కొంచెం నీళ్ళు వేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకొని కొంచెం కుతకుతలాడుతుంది కదా, అప్పటి వరకు ఉంచుకుంటే కొంచెం మరిగించుకుంటూ ఉంటే అది దగ్గరికి అయిపోతుంది, నీట్గా కుక్ అయిపోతుంది. చూడండి, చూస్తూ ఉంటేనే నోరూరుతుంది కదా. ఎగ్ అంటే ఇష్టమైన వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎగ్ కర్రీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చపాతీలోకైనా, రైస్లోకైనా, దేంట్లోకైనా బాగుంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.